జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఢీ కంటెస్టెంట్ శ్రేష్ఠ వర్మ మీద జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది. అవుట్డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు నార్సింగిలోని తన నివాసంలో పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశాడని జానీ మాస్టర్ మీద శ్రేష్ఠ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జానీ మాస్టర్ అకృత్యాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. క్యారీవ్యాన్ లో కూడా వదిలిపెట్టేవాడు కాదని, చాలా సార్లు లైంగికంగా వేధించాడని, కొట్టేవాడని, ఒప్పుకోకపోతే సెట్స్ మీద బూతులు తిట్టేవాడని, అభ్యంతరకరంగా తాకేవాడంటూ ఇలా ఆరోపణలు చేసింది. దీనిపై జానీ మాస్టర్ ఇంతవరకు స్పందించలేదు. దీంతో జానీ మాస్టర్ వ్యవహారం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. జానీ మాస్టర్ ఎదుర్కొంటున్న ఈ ఆరోపణల కారణంగా పార్టీకి దూరంగా ఉండాల్సిందని జనసేన అధిష్టానం ఆదేశించింది. దీంతో పొలిటికల్ గా, సినీ కెరీర్ పరంగా జానీ మాస్టర్ కు ఇక ఎదురు దెబ్బలు తప్పవనిపిస్తుంది. చూస్తుంటే జానీ మాస్టర్ కెరీర్ ఇక్కడితోనే క్లోజ్ అయ్యేలా ఉంది. ఒకవేళ ఈ కేసులో జానీ మాస్టర్ దోషి అని తేలితే కఠిన శిక్షలు పడేలా ఉన్నాయి. జానీ మాస్టర్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలైతే జానీ మాస్టర్ ను ఏకేస్తున్నారు. జనసేన పార్టీ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. జానీ మాస్టర్ ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక చివరకు జనసేన అయితే జానీని దూరం పెట్టింది. తాజాగా పూనం కౌర్ ఈ ఘటన మీద స్పందించింది. జానీ మాస్టర్ అని పిలవాల్సిన పని లేదు, మాస్టర్ అనే పదానికి ఎంతో విలువ ఉంటుందని ట్వీట్ చేసింది. దీంతో పూనం కౌర్ ట్వీట్ వైరల్ గా సాగింది. అందరూ పూనం ట్వీట్ కు మద్దతు తెలుపుతున్నారు. అసలు ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది తెలియాలంటే జానీ మాస్టర్ నోరెప్పాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.